తెలంగాణలో మంత్రిమండలి సమావేశం ఈరోజు జరగబోతా ఉంది. అయితే ఈ మంత్రిమండలి సమావేశానికి ఎన్నికల కమిషను పర్మిషన్ ఇస్తా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే ఈ మంత్రిమండలి సమావేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్కి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము లాంటిదే. ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఊపర్ షేర్వాని అందరూ పరిశాని, ఖజానా ఖాళీ, గపిష్కతోనే గిక్క తిన్న కూడా దొరుకుతలేవు పైసలు. అందుకనే ఎలక్షన్లు ఇట్లా అయిపోయినాయి లేదో ఎంబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతోన సమీక్ష సమావేశాలు నిర్వహించిండు. ఇవన్నీ కూడా ఖజానా నింపుకోవడానికి, అంటే గల్లబుడ్ల పైసలు లేవు కాబట్టి ఆ గల్లబుడ్ని నింపుకోవడానికి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోన సమీక్షలు చేసిండు. ఆ గల్లబుడి నింపే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. అయితే మంత్రిమండలి సమావేశంలో తీసుకుపోయే నిర్ణయాల గురించి చాలా కీలకమైనటువంటి మొదటిది, కాళేశ్వరంలో ఏ ప్రాజెక్టులు అవుతున్నాయో కుంగిపోయినాయి, పర్రెలీడినాయి, ఇక దానిలని రిపేర్లు చేయాలని చెప్పేసి ఒక డిసిజన్ తీసుకోబోతూ ఉన్నారు. అదే కాకుండా విభజన, రెండు రాష్ట్రాలు విభజించబడిన తర్వాత విభజన సమస్యల పరిష్కారం, పెండింగ్ పనులు, అదేవిధంగా ఉద్యోగుల పంపకాలకు, వీటన్నిటిపైన ఒక కీలక నిర్ణయం. దీనికి తోడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కొన్ని భవనాలు అయితే ఇచ్చారు, కొన్ని భూములు అయితే ఇచ్చారు. సో వాటినన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలి. వీటిపైన ఇక వీటితో పాటు విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి. ఇక పుస్తకాలు, డ్రెస్సులు, వీటి పంపిణీ, ఫీజులు, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం, ఇవి కూడా ఉండబోతూ ఉన్నాయి. సో ఇవే కాకుండా ఇంకా రుణమాఫీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా కీలకమైనటువంటిది. 15 ఆగస్టు లోపే ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తున్నాడు కాబట్టి దానికి అనుగుణంగానే సో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అప్పులు తీసుకురావడం, అప్పులు తీయకపోతే ఇంకా వేరే ఆప్షనే లేదు కదా. సో ఇవన్నీ తీసుకొచ్చి రుణమాఫీ చేయడం. ఇక దీనితో పాటు అత్యంత కీలకమైనటువంటి, రైతులు ఇప్పుడు పంటలు పండించారు, ఆ పంటలు చేతికి వచ్చినాయి, కళ్ళాలు ఉన్నాయి, లేదంటే కొనుగోలు సెంటర్ కాడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆడ కొనుగోలు చేయకపోతే మొలకలు వస్తున్నాయి, అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు, వడగళ్ళకు. సో రైతులు ఇబ్బంది పడకుండా, తిప్పలు పడకుండా ఈ రైతులు ధాన్యం కూడా సేకరించడానికి వాళ్ళకి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం. సో ప్రధానంగా వీటన్నిటిపైనే ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమ్దాన్ని సమకూర్చుకోవడం మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. లేదంటే పాలన చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈరోజు జరగబోతున్నటువంటి ఈ క్యాబినెట్ మీటింగు కాంగ్రెస్ సర్కార్కు చాలా కీలకమైనటువంటిది.